నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనము మా అత్త బంగారం సీరియల్ సెట్లో ఉన్నాము అంతకంటే ఇంపార్టెంట్ ఈ సీరియల్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ నన్ అదర్ దెన్ వేద అలియాస్ తన ఒరిజినల్ నేమ్ ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాము అండ్ సీరియల్లో యాక్చువల్గా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ క్యారెక్టర్స్ ఇద్దరు కోడళ్ళు ఉంటారు అంటే అత్తగారుల ఇంటర్వ్యూస్ ఆల్రెడీ మనం చేయబోతున్నాము కాకపోతే ముందు కోడళ్ళు గురించి ఒకసారి తెలుసుకుందాము అందులో మెయిన్ కోడలు పెద్ద కోడలు ఎవరైతే ఉందో వేద తనతో ఒకసారి మాట్లాడి తన గురించి సీరియల్ విషయాలు కాకుండా తన పర్సనల్ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వేద. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? యా బాగున్నాను. వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ. వేద, మీ అసలు పేరు ఏంటి అని నాకు తెలుసు, బట్ చాలా మందికి తెలియాలి, అందుకని. మధురిమ. మధురిమ, చాలా మధురంగా ఉంది మీ పేరు. వేద, మీరు వైజాగ్ నుంచి వచ్చారు కదా? వైజాగ్. బట్ మిమ్మల్ని మధురిమ అని పిలిస్తే నాకేదో కొత్తగా ఉంటుంది, ఎందుకంటే నేను రెగ్యులర్గా మీ సీరియల్ ఫాలో అవుతాను కాబట్టి నాకు మీ పేరు వేద అంటేనే ఇష్టం. నేను మిమ్మల్ని అలానే పిలుస్తాను, ఓకేనా? ఓకే. మీరు సీరియల్లోనే చాలా సాఫ్ట్ అనుకున్నాను, బయట కూడా ఇంత చాలా తక్కువ మాట్లాడతారా? కొంచెం తక్కువ మాట్లాడతా, కానీ ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం మాట్లాడాలి, ఎందుకంటే ఇప్పుడే మీరు లంచ్ కూడా చేశారు, నేను చూశాను. ఓకే, తప్పకుండా. ఓకే. వేద, ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నారు, చాలా బాగున్నారు కూడా. థ్యాంక్ యూ. సీరియల్లో చూసినప్పుడు ఈ అమ్మాయి ఎవరో బాగుంది అనుకున్నాను, బట్ వన్స్ లొకేషన్కి వచ్చి చూసిన తర్వాత కూడా చూడడానికి చాలా అందంగా, చాలా పొందికగా, అణుకువగా, తెలుగు ప్రాపర్గా వచ్చు కదా? తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయే కదా, మరి నేను ఇచ్చే కాంప్లిమెంట్స్కి రియాక్షన్ అవ్వాలి. అయ్యో, థ్యాంక్ యూ చెప్తున్నా కదా. అవునా, మరి వినిపించట్లేదు, గట్టిగా చెప్పొచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మా అత్త బంగారం సీరియల్? చాలా బాగా అనిపిస్తుంది, అంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మా సెట్లోని మొత్తం అంతా. సో చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం మేము సెట్కి వచ్చి కూడా. ఎలా ఉంటారు అందరూ? ఫ్రెండ్లీ ఉంటారు? అందరూ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ప్రొడక్షన్ ఎలా ఉంటుంది? ఫుడ్ అది చాలా బాగుంటుంది, అందరూ మంచిగా ఉంటారు. నవీన మ్యామ్, యాటా సార్ ఎలా చూసుకుంటారు? వాళ్ళు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుందంటే వెంటనే రియాక్ట్ అవుతారు వాళ్ళు. అవునా? అంటే యాటా సార్ ఇప్పుడు మూవీ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నారు కదా, అందుకని అడుగుతున్నాను ఎలా ఉంది అని చెప్పేసి. అలా ఏం లేదు, బాగుంది. బాగుంది. ఓకే. అసలు ఎలా వచ్చింది వేద మీకు ఈ సీరియల్లో ఆఫర్? మా అత్త బంగారం అనేది యాక్చువల్గా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్. మీకంటే ముందు మీ క్యారెక్టర్ ఇంకొక అమ్మాయి చేసేవారు. సో బట్ సేమ్ టైం అదే క్యారెక్టర్ కోసం మీరు అప్రోచ్ అయ్యారా, వీళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారో, ఎలా జరిగింది అసలు ఇదంతా కూడా? సో నేను రాంబాబు గారికి ముందే ఒకసారి ఆడిషన్ ఇచ్చాను. సో వాళ్ళు మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి మళ్ళీ కాంటాక్ట్ అయ్యారు నన్ను. సో అప్పుడు మళ్ళీ నేను వచ్చి లుక్ టెస్ట్ అది చేసుకొని సెలెక్ట్ అయ్యాను. ఓకే, చాలా ఈజీగా జరిగింది. అయ్యో, చెప్తుంటే ఈజీగానే ఉంటుంది, అదంతా ప్రాసెస్ అంతా వెయిటింగ్ అదంతా ఉంటే అది కష్టం. ఓకే. మీది ప్రాపర్ వైజాగా లేకపోతే వైజాగ్ దగ్గర ఏదైనా ఊరా? లేదు, వైజాగ్. వైజాగ్. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? సో నేను ప్రెజెంట్ డిగ్రీ చేస్తున్నా. ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారా? స్టూడెంటా మీరు? ఓకే, స్టూడెంట్ అని తీసుకొచ్చి పెళ్ళైన అమ్మాయిని చేశారు. ఓకే, చెప్పండి. డిగ్రీ చేస్తున్నా అండ్ మామ్ వచ్చేసి షీజ్ ఎ బ్యూటిషియన్, బట్ ప్రెజెంట్ అయితే ఇంట్లోనే. బ్యూటిషియన్ కూడానా? మమ్మీ బ్యూటిషియన్. ఓకే. అండ్ ఫాదర్ బిజినెస్. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, యంగర్ బ్రదర్. ఓకే. హీ స్టిల్ స్టడీయింగ్. మీ బ్యూటీ సీక్రెట్ మమ్మీయా? మిమ్మల్ని ఇలా అందంగా తయారు చేయడానికి, అంటే అందంగా పుట్టించడం వరకు ఓకే, బట్ అందాన్ని ఇలా ఇంప్రూవైజ్ చేయడానికి మమ్మీ చాలా కష్టపడుతుంటారా? టిప్స్ ఇస్తూ ఉంటుంది, మధ్యలో ఇస్తూ ఉంటారు. ఓకే. జనరల్గా మీలాగా అందంగా కనపడాలంటే ఏం తింటూ ఉండాలి? అన్నీ తినాలి, డైట్ అయితే ఏం చేయను, అన్నీ ఫుల్గా తినాలన్నమాట. మీరు డైట్ చేయరా? ఏం చేయను. మరి ఇంత స్లిమ్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కొంతమంది అంతే, ఎంత తిన్నా ఇలాగే ఉంటారు. అందులో ఫస్ట్ పర్సన్ నేను. కొంతమంది కొంత తిన్నా కానీ ఇలా ఉంటారు, అందులో నేను ఫస్ట్ పర్సన్. ఓకే. సో ఇప్పుడు వేద, మీరు వన్స్ ఈ సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత అంతా కూడా, అంటే మీది ఇంతకుముందు ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటివి? సో ఇదే నా ఫస్ట్, అంటే లీడ్గా చేస్తూ. యా. ఓకే. ఇంతవరకు ఎక్కడ యాక్టింగ్ ఏమీ చేయలేదా? లేదు, నేను ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నా. సో ఆ టైంలో ఇది రిక్వైర్మెంట్ ఉంది. సో యాక్టింగ్ నేర్చుకున్నారా మీరు? లేదు. ఓకే, యాక్టింగ్ ఏమీ నేర్చుకోలేదు. ఓకే. సో ఇంట్రెస్ట్తోనే వచ్చాను. కానీ ఇండస్ట్రీలో ఉండాలి అంటే గలగల మాట్లాడుతూ ఉండాలి కదా. మీరు ఎక్కువ టాక్టివ్ కాకుండా చాలా తక్కువ మాట్లాడుతూ, ఇంతే లిమిట్ పెట్టుకొని అంతే మాట్లాడాలి అని చెప్పేసి ముందే ఇంటి నుంచి వచ్చేటప్పుడే పొద్దున్నే అనుకొని వస్తారా? అంటే కొంతమంది డైనింగ్ టేబుల్ మీద ఎంత ఫుడ్ ఉన్నా తక్కువ తినాలి అనుకున్నట్టు తక్కువ మాట్లాడాలి అనుకుంటూ వస్తారా మీరు? అలా ఏం లేదు, అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. కొంచెం ఫ్రీ అయితే నా అంత బాగా ఎవరు మాట్లాడలేదు, అంతా చాలా ఎక్కువ మాట్లాడతాం.
వావ్! అవతల వాళ్ళకి విరక్తి రావాలా? ఓకే. అండ్ వన్స్ సీరియల్ అనేది ఇది స్టార్ట్ అయింది కదా! యాక్టింగ్ ఎప్పుడైనా నేర్చుకోవడం ఏమైనా జరిగిందా? లేదు, యాక్టింగ్ ఏం నేర్చుకోలేదు. నేర్చుకోలేదు. ఇంకా అంటే చేస్తూనే అట్లా ఇంట్లో మమ్మీ, డ్యాడీ ముందు యాక్టింగ్ చేసేవాళ్ళా బాగా? చేస్తాను. ఓకే. స్కూల్‌కి వెళ్ళాల్సొచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా అమౌంట్ కావాల్సొచ్చినప్పుడు అయ్యో, అలాంటి వాటికి ఏం చేయను నేను. ఇన్ జనరల్ నేను ఒకటి ఏదైనా తీసుకొని అట్లా యాక్ట్ చేస్తా కానీ అలాంటి వాటికి ఏం నేను యాక్టింగ్ ఏం లేదు. నేను చాలా గుడ్ స్టూడెంట్ని. చాలా గుడ్ స్టూడెంట్. సో, డిగ్రీ ఏ ఇయర్ ఇప్పుడు మీరు? సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. అంటే ప్రైవేట్‌గా చదువుతున్నారా? హా. బట్ ఓకేనా, మేనేజ్ అవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ ఒక పక్కన సీరియల్ చేస్తున్నారు. 15 డేస్ కంప్లీట్‌గా బిజీ ఉంటారు. మిగతా 15 డేస్ సాక్రిఫైస్ చేస్తున్నారా? లేదు, యాక్చువల్లీ ఇది ఓపెన్ కాబట్టి నేను వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వస్తాను అంతే. ఎగ్జామ్స్ రాసొస్తారు. ఓకే. మరి మిగతా 15 డేస్ ఏం చేస్తున్నారు? సో షూట్స్ ఇంకా నేను ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఓటీటీవీ చేస్తున్నా. ఓకే. ఏంటి వేరే ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మీరు? సో గోదావరి తీరాన అని చెప్పి ఒక ఓటీటీ ఫిల్మ్ చేస్తున్నా. డాక్యుమెంటరీ కదా అది? కాదా? కాదు. ఓకే. అండ్ ఇంకొక మూవీ చేస్తున్నా, అది ప్రెజెంట్ ఇంకా బయటికి రాలేదు, షూట్ జరుగుతుంది. ఓకే. సో మీరు సీరియల్లో హీరోయిన్‌గా కాకుండా మూవీస్‌లో కూడా చేస్తున్నారు. మూవీస్‌లో ఆ హీరోయిన్‌గా చేస్తున్నారా? క్యారెక్టర్ ఆర్టిస్టా? లీడ్ హీరోయిన్గా చేస్తున్నా. హీరోయిన్‌గా చేస్తున్నారు. వన్స్ మూవీస్‌లో హీరోయిన్‌గా సక్సెస్ అయిన తర్వాత సీరియల్స్‌కి బాయ్ బాయ్ చెప్పేస్తారా? అయ్యో, అలా ఏం లేదు, ఇదే మెయిన్. సీరియలే మెయినా? ఓకే. అండ్ వీటితో పాటు మీరు అసలు యాక్చువల్‌గా మీరు ఫస్ట్ మీ డ్రీమ్ ఏంటి? లైక్ అంటే ఇండస్ట్రీకి రాకముందు మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేద్దాం అనుకున్నారు? అంటే కొంతమందికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇష్టం అని చెప్పి చాలామంది జెంట్స్ చెప్తూ ఉంటారు. కొంతమంది రైటర్స్ అవుతాం అంటారు. బట్ అసలు మీరేం అవుదాం అనుకున్నారు? సో నాకు యాక్టర్స్ అవ్వాలనే వచ్చాను నేను. సో నాకు ఇంట్రెస్ట్తో నేను టిక్టాక్ చేసేదాన్ని, రీల్స్ చేసేదాన్ని. నాకు చాలా బాగా వచ్చింది కొంచెం అందులో. సో ఆ రీల్స్ నుంచి ఇంకా వీటికి కూడా వద్దాము అనే ఒక థాట్లోని నేను ఇచ్చాను ఆడిషన్స్, అవి తిరిగేదాన్ని అనమాట. సో అలా వచ్చింది మా అత్త బంగారం. వావ్! అండ్ కెరియర్‌లో ఎప్పుడైనా కానీ ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఎక్కడైనా చూసారా? అంటే మీ కెరియర్ అనేది చాలా తక్కువ డేసే అవుతుంది స్టార్ట్ అయ్యి. కాకపోతే ఏంటంటే ఆడిషన్స్ ఇస్తూ ఉండేవారా మీరు? ఎలా గట్టిగా ఇచ్చేవాళ్ళా? చాలా ఆడిషన్స్ తిరిగేదాన్ని ఫుల్గా. తిరిగేవాళ్ళా? ఓకే. అంటే జనరల్‌గా ఏంటంటే కొంతమందికి కేక్ వాక్ అవుతుంది ఇండస్ట్రీకి రావడం. అంటే అమ్మాయిని చూడగానే చాలా బాగుంది, ఈ క్యారెక్టర్‌కి సెట్ అవుతుంది అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా తీసేసుకుంటారు. కొంతమందికి అంత ఈజీగా ఏది జరగదు. ఆడిషన్స్ ఇవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి. ఒక్కొక్కసారి సెలెక్ట్ అయ్యి రేపు పొద్దున్న నుంచి షూట్‌కి రమ్మని చెప్పేసి మళ్ళీ ఇవాళ నైట్ ఫోన్ చేసి సారీ మీ క్యారెక్టర్ లేదు అని చెప్పేసి చెప్తారు. అలాంటివి ఎప్పుడైనా జరిగాయా? సో ఒక సీరియల్కి అలాగే సెకండ్ లీడ్ కింద సెలెక్ట్ అయ్యాను. సో అది 99% ఓకే అయ్యి అది మధ్యలో ఆగిపోవడం కూడా అయ్యిందనమాట. వేరే అమ్మాయిని తీసుకోవడం అట్లా చాలా అయ్యాయి ఆడిషన్స్కి వెళ్ళి రావడం. ఎలా అనిపిస్తుంది వేద మీకు ఆ మూమెంట్ ఎలా అనిపించింది అప్పుడు? సో పాజిటివ్గా తీసుకుంటాం, ఓకే ఇది మనకి లేదు, మనకి ఇంకా బెటర్ వస్తుంది. ఆ టైంలో అంత పాజిటివ్‌గా తీసుకోవడం సాధ్యమా? తీసుకుంటేనే కదా ఇంత దూరం వచ్చా, మా అత్త బంగారంకి వచ్చి ఇంత మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. నో. నేను అనేది మన దాకా వచ్చిన తర్వాత సడన్‌గా అప్పటికప్పుడు వాళ్ళు ఈ క్యారెక్టర్ మీరు కాదు చేసేది అని చెప్పినప్పుడు ఆ ఫీల్ అనేది లోపల వేరే ఉంటుంది కదా! లైక్ అంటే వాళ్ళతో ఎప్పుడైనా గొడవ పడడం, అరవడం లాంటివి ఏమైనా జరిగాయా? చాలా కామ్ అయిపోయాను. అంటే ఇంట్లో అంటే వేరు కానీ బయటకు వస్తే చాలా కామ్ పీస్ఫుల్ ఉంటాను. ఓకే. కానీ అనిపించిందా లైక్ అంటే అబ్బా! ఏం చేస్తాంలే ఇలానే జరుగుతుంది అనుకుంటా ఇండస్ట్రీలో అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా? అంటే నార్మల్గా ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు సమ్టైమ్స్ మనం లోగా ఫీల్ అవుతాం కదా, ఇట్స్ ఓకే అని మనకు మనమే చెప్పుకోవడం. ఓకే. అండ్ తెలుగు అమ్మాయి, తెలుగు ఇండస్ట్రీ. సో కాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఎదురుపడిందా? అంటే లైక్ కాస్టింగ్ కౌచ్ ఏమైనా ఫేస్ చేశారా ఎప్పుడైనా మీరు? నో కాస్టింగ్ కౌచ్. అసలు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది మీరు నమ్ముతారా? నాకు తెలియదు, నేను జస్ట్ ఆడిషన్స్ ఇచ్చేసి ఇందులోకి రావడమే తప్ప నాకు ఏమేమి ఉంటాయో ఏం అంత ఐడియా లేదు. నో. ఓకే. అంటే మీరు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి నార్మల్గా అడుగుతున్నాను. అంటే చాలామంది ఆర్టిస్టులతో మేము ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం కదా! కొంతమంది ఏంటంటే మేము కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసాము అని చెప్పేసి కొంతమంది చెప్తారు. కొంతమంది ఏంటంటే కాస్టింగ్ కౌచ్ ఉంది అని కొంతమంది చెప్తారు. కొంతమందికి అసలు తెలీదు అంటారు. మీరు మూడో వ్యక్తా? తెలియదు. ఓకే. అంటే ఇదేం కాంట్రవర్షియల్ కాదు. ఎందుకు అడుగుతున్నాను అంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో చాలా కామన్‌గా జరుగుతదని చాలామంది చెప్తూ ఉంటారు. దానికోసం అని చెప్పేసి మేము ఆర్టిస్ట్ దగ్గర నుంచి చిన్న రివ్యూ తీసుకుంటాం కాస్టింగ్ కౌచ్ గురించి. ఓకే, నేను ఇదే మీరు చెప్తుంది ఫస్ట్ టైం వింటున్నా.
రైట్. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీరు ఎలాంటివి చేయాలనుకుంటున్నారు? అంటే ఒక మనిషికి ప్రతి మనిషికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది కదా! మీ డ్రీమ్ రోల్ ఏంటి? సో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఉమెన్ ఓరియంటెడ్. సో ఇంకా డెవలప్ అయ్యి అట్లాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేయాలి అని చెప్పారు. ఓకే. వెరీ నైస్ వేద గారు. చాలా బాగుంది. చాలా తక్కువ మాట్లాడినా కానీ బెస్ట్ మాట్లాడారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ముందు ముందు మీరు ఇంకా చాలా ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. మీరు అనుకున్నట్టుగానే మిమ్మల్ని మీరు 70mm స్క్రీన్ మీద పెద్ద హీరోయిన్గా చూసుకోవాలి అని చెప్పేసి, మీరు హీరోయిన్ అయిన తర్వాత కొంచెం గట్టిగా మాట్లాడే ఇంటర్వ్యూ నాకు ఇవ్వాలి అని చెప్పేసి నేను మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా అత్త బంగారంని బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి.